రేపు అభ్యర్థుల్ని మీరు టికెట్లు ఇచ్చేవాళ్ళకేమో వీపీఆర్ వ్యతిరేకించాడు, అయినా టికెట్లు ఇచ్చామని చెప్పారు. టికెట్లు తీసేసిన వాడికేమో వీపీఆర్ వ్యతిరేకించాడు, మీ టికెట్లు తీసేశారని చెప్పారు. వీళ్ళందరూ కలిసి వీపీఆర్ని ఏం చేయాలని, వీపీఆర్ గారిని ఏం చేయాలని మీ పార్లమెంటు వీపీఆర్ గారిని పోటీ పెట్టి 10 మంది చేత వారికి ఒక దగ్గర సంబంధాలు ఉండే విధంగా చేయాల్సింది పోయి సంబంధాలు మొత్తం పెంచేసే రీతిలో ఇది ఒక స్థాయిలో జరిగిన కుట్ర కదా. జగన్మోహన్ రెడ్డి గారికి వీపీఆర్ గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తగాదాలు పెట్టాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా? ఒక స్థాయిలో ఉన్నటువంటి కోటరి చేసినటువంటి కుట్ర కాదండి. ఆ కుట్రలు అలాంటి వాడైతే భరించుండేవాడేవో కానీ, మళ్ళీ కుట్ర పడినవాడేవో కానీ ఆ కుట్రలకు ఆయన దూరం కాబట్టి ఆయన మీకు దండం, మీ పార్టీకి దండం పెట్టారు. ఇవన్నీ జగన్ గారి దృష్టికి వీపీఆర్ గారు తీసుకెళ్లినా మరి ఇప్పుడు స్పందించాలా, ఇంకేం చేయాలా? సార్ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు నెల్లూరు నగరంలో మైనార్టీ అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి ఆయన అలిగాడని, అది శుద్ధాబద్ధం. మరి గత ఎన్నికల్లో అబ్దుల్ అజీజ్ గారికి మేయర్ స్థానం ఇచ్చినప్పుడు అధికారంలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకున్నా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా గుర్తుంచుకోండి సార్, ఎన్నికలు ముందు అయిపోయినా కూడా మేయర్ ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని అప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూతానికి ఎత్తుకున్న బడా నేతలు పక్కకు సర్దుకున్నా అబ్దుల్ అజీజ్ గారికి అండగా మాతో పాటు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిల్చున్నారా లేదా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండగా ఉన్నారా లేదా? ఎన్ని కుట్రలు సార్, ఈ కుట్రలు వద్దు అని చెప్తున్నారు. ఉండొచ్చు, వారు ఏమైనా వారి ఆలోచన ఒకటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలవకూడదు. ఇప్పటికే జగన్ గారికి దగ్గరగా ఉన్నారు. ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లోక్సభ గెలిస్తే ఇంకా దగ్గర అవుతారు. కాబట్టి ఏదో రకంగా నెల్లూరు జిల్లాని చిన్నాభిన్నం చేసి దీన్ని ఎత్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎక్కినేయాలా? జగన్ గారి చుట్టూ ఉండే కొంతమంది కోటరే, అందరూ నేను జగన్ గారి చుట్టూ ఉండే కొంతమంది కోటరే పనిన కుట్ర పని జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులకి, నాయకులకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధాలు పెంచే రీతిలో, అనుమానాలు పెంచే రీతిలో ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టారీతిగా వ్యవహరించారు. అందుకే ఈ కుట్రను భరించలేక ఒక దండం పెట్టి వచ్చేసి తప్ప, అది తప్ప మీదే చెప్పండి. నెల ముందు ఆది దంపతులు, నెలలో ఏమైంది సార్? ఇందాక ఒక మాట చెప్పడం మర్చిపోయాను సార్. పాపపు డబ్బు, పాపపు సొమ్ము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కడుతున్నారు, వ్యాపారం చేసి సంపాదించారు. మరి పాపపు డబ్బు అయితే 2012 ఉప ఎన్నిక కాడి నుంచి 2012లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేదానికి కూడా మనిషి లేని పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసే సహాయం, 2014లో మీకు చేసే సహాయం, 2019లో మీకు చేసే సహాయం, 2014లో కావచ్చు, 19లో కావచ్చు నాకు చేసే సహాయం. అవన్నీ ఎట్ట మర్చిపోతావా? ఆ రోజు కనపడలేదా ఇవన్నీ పాపం డబ్బని? నెల ముందు దాకా వెళ్ళావు కదా, సాష్టాంగ నమస్కారాలు చేసావు కదా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేసావు కదా, అప్పుడు కనపడలేదా?